అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేసింది. ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. అందుకే ఆమె పార్టీ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా వద్దని ప్రకటించింది. స్పీకర్ ఫార్మాట్ల రాజీనామా చేసింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించిల్లు. ఫోన్లో మాట్లాడిల్లు. నేరుగా వచ్చి కలవమన్నారు. కలుస్తానని సమయం ఇయ్యాలని కూడా అడిగింది. కానీ మండలి చైర్మన్ మాత్రం ఇంకా స్పందించనే లేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయన కొడుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చిండు. అయితే ఆయన కూడా బీఆర్ఎస్ కార్యక్రమాలలో ఎక్కువ ఉంటేనే లేడు. కాంగ్రెస్ తోనే సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే ఏ పార్టీతోనే సన్నిహితంగా ఉన్నా కూడా కవిత రాజీనామా ఆమోదించడానికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు వస్తే సమస్య అన్న కారణంగానే ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయం అయితే వస్తున్నది. కవిత 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైంది. ఆమె పదవీ కాలం 2028 వరకు ఉన్నది. ఇప్పుడు రాజీనామా ఆమోదిస్తే స్థానిక సంస్థల ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల సభ్యులు ఎవ్వరు లేరు. అందరి పదవీ కాలం పూర్తయింది. ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. కానీ బీసీ రిజర్వేషన్ల వివాదం వల్ల ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలియని పరిస్థితి ఉన్నది. అందుకే రాజీనామా ఆమోదం వేసి చూడాలని మండలి చైర్మన్ కు సంకేతాలు వచ్చినట్లు భావిస్తున్నారు అందరూ. 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చో లేకపోతే పాత జీవో ప్రకారమో ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ప్రతినిధులు ఉన్నారనుకుంటే వెంటనే కవిత రాజీనామా ఆమోదించింది. అయితే వాళ్ళ పార్టీకి చెందిన ఒకరిని ఎమ్మెల్సీ పదవికి వచ్చేలాగా చేసుకున్నారు. అప్పటి వరకు కవిత ఒత్తిడి చేసినా రాజీనామా చేసే అవకాశం ఉండదని అందరు అనుకోవట్టిల్లు.